హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఒంగోలమ్మాయిని. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ బిగినర్స్ కోసం ఒక వీడియో చేయడానికి వచ్చాను నేను. ఎందుకు అంటే ఇది చాలామంది బిగినర్స్ అసలు ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలని అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అందుకోసం అసలు ఇది ఎందులో ఏ యాప్లో చేయాలి ఏంటి అన్నది కూడా చాలామంది క్వశ్చన్ మార్కు. మనం మామూలుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం యాప్స్ ఇన్వెస్ట్మెంట్స్ యాప్స్ అని కొడితే మనకి చాలా వస్తాయి. కాకపోతే మనం అందులో ఏది మనకి బెటర్ అన్నది మనకు తెలియదు. నేనైతే ఎక్కువ ఈ గ్రో యాప్లో చేస్తుంటాను. గ్రో యాప్ మంచిగానే అనిపిస్తుంది. అందుకోసం నేను ఈ గ్రో యాప్లో చేస్తాను. మీరు కూడా కావాలంటే అది ట్రై చేయొచ్చు, లేదు ఇంకేమన్నా అయినా కూడా ట్రై చేయొచ్చు. గ్రో యాప్ అయితే మంచిగానే ఉంది. అందుకోసం నేను ఈ గ్రో యాప్లో చేస్తున్నాను. గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా జస్ట్ మన అకౌంట్ యాడింగ్ కానీ అన్నీ ఇప్పుడు మన ఫోన్పేకి ఎలా అయితే యాడ్ చేస్తామో అట్లాగే దీనికి కూడా యాడ్ చేసుకొని అంత ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ 1 by 1 అంతా చేసేసుకోవచ్చు. దాంట్లో మన పాన్ కార్డ్ అడుగుతుంది, మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాము. అంతా సెక్యూర్డ్గానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతా ప్రాసెస్ అయిపోయి అంతా ఫినిష్ అయిపోయిన తర్వాతనే మనం దీని లోపలికి ఎంటర్ అవ్వడానికి వీలు ఉంటుంది. వన్స్ మనకి ప్రాసెస్ అయిపోయింది అనుకుంటే, క్రియేట్ చేయడం అయిపోయింది అనుకుంటే మనకి ఇంకా జస్ట్ ఇద్దండి ఈ టైప్లో మనకి ఓపెన్ అవ్వగానే డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇవి జస్ట్ స్టాక్స్తో మనకి సంబంధం లేదు. మన జస్ట్ మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మనం ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోకే వెళ్దాము. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళినప్పుడు మనం అసలు ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. హై రిటర్న్స్ అని, సిప్ అని, ట్యాక్స్ సేవింగ్ అని, లార్జ్, మిడ్, స్మాల్ అని నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నిట్లో వెయిట్లోకి వెళ్ళాలి ఏంటి, ఏది బెటర్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకైతే వీటన్నిటితో ఏం సంబంధం లేదు. ఎందుకు జస్ట్ మనం ఇప్పుడే స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి వీటన్నిటితో పని లేదు. ఇక్కడ మనకి పైన కనిపిస్తున్నాయి కదా, మనకి పైన కనిపించినవన్నీ పాపులర్ ఫండ్స్, మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్సే అని మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇదంతా కాకుండా జస్ట్ మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి మనకి ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అని చెప్పేసి అంతా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ చూడండి 33% రిటర్న్ ఇచ్చింది పాస్ట్ 3 ఇయర్స్ గాను. 5 ఇయర్స్ నుంచి అయితే పెద్ద ఏం లేదు. 3 ఇయర్స్ 1 ఇయర్కి 96% ఇచ్చింది, 3 ఇయర్స్కి 46, అంటే మంచిగానే లాస్ట్ 5 ఇయర్స్గా మంచిగానే ఇచ్చింది. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఈ స్మాల్ క్యాప్ కూడా, స్మాల్ క్యాప్ కూడా మంచిగానే ఇచ్చింది. వీటిల్లో నేనైతే నా నాలెడ్జ్ ప్రకారం ఏదైతే మనకు మంచిగా ఫండ్ రిటర్న్ ఇచ్చిందో దానికి వెళ్ళడమే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఇది పాస్ట్ 3 ఇయర్స్ గాను 6 మంత్స్కి 453, 1 ఇయర్కి 96, 3 ఇయర్స్కి 43, ఓవరాల్గా 34 రిటర్న్ ఇచ్చింది పాస్ట్ 3 ఇయర్స్గా. అంటే పాస్ట్ 3 ఇయర్స్గా ఇచ్చింది అంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇస్తుందనే కదా, ఎక్కడా లాస్ లేదు, అంతా గ్రీన్లోనే ఉంది. అందుకోసం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడానికి ముందు సెలెక్ట్ చేసుకున్నాక మెయిన్ దీనిలో మనం చూసుకోవాల్సింది అసలు ఈ ఫండ్ సైజ్ ఎంత ఉంది, మనకి కాస్ట్ ఎంతకు వస్తుంది, రేటింగ్ ఏంటి అన్నది కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన రిటర్న్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే మనం ఈరోజు ఎంత పెడితే 6 మంత్స్ తర్వాతనో 3 ఇయర్స్ తర్వాత మనకి ఎంత పర్సెంట్ వస్తుంది ఏంటి అనేది జస్ట్ ఓవరాల్గా లాస్ట్ 3 ఇయర్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషను చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హోల్డింగ్స్ అంటే మనం పెట్టే డబ్బులు ఏ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఈవెన్ ఇక్కడ పర్సంటేజ్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి రిటర్న్ ర్యాంకింగ్ పైన చూసాం కదా, మనకి ఎంత రిటర్న్ ఇస్తుంది, 6 మంత్స్కి ఎంత ర్యాంకింగ్ ఇచ్చున్నారు ఏంటి అన్నది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో మెయిన్గా చూసుకోవాల్సింది ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకి మెయిన్ ఎక్స్పెన్స్ రేషియో 1% కంటే లోపు ఉంటేనే మనకి బెటరు. ఎందుకు అంటే మనం పెట్టే 100 రూపీస్లో 1 రూపీ వాళ్ళకే పోతుంది కదా. అందుకోసం మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే మనకు వచ్చే అమౌంట్లో రిటర్న్స్లో అంత తక్కువ వాళ్ళు తీసుకుంటారు. అందుకోసం ఆల్మోస్ట్ 1% లోపే చూసుకోండి. ఇంకా ఎగ్జిట్ లోడ్ ఇక్కడ చూడండి, ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రెడీమ్ వితిన్ 30 days, అంటే వితిన్ 30 daysలో నువ్వు కానీ ఎగ్జిట్ అయితే 1% ఇవ్వాలి అని. నువ్వు 10,000
ఎగ్జిట్ అవుతున్నావు అంటే తీసేసుకుంటున్నావు అంటే రూ. 100 ఇవ్వాలి అన్నట్టు అనమాట. అందుకు ఇది ప్రతి ఉంటుంది. దీనికి ఇంకా 30 డేసే ఉంది. కొన్నిటికి 1 ఇయర్ ఉంటుంది, కొన్నిటికి 6 మంత్స్ ఉంటుంది. అది నార్మలే దేనికైనా. కాకపోతే మనకి ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తే అందులో 1% అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం అది కాక ఇంకొకటి ఏంటి అంటే మనం ఈరోజు పెట్టేసి రేపు ఏమీ తీసేయం కదా. ఇప్పుడు ఈరోజు పెట్టామంటే మినిమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుతాం కాబట్టి మనకి ఎగ్జిట్ లోడ్ అనేది మనకేమీ పడదు. మెయిన్ చూసుకోవాల్సింది అదే. ఇంకా తర్వాత వచ్చేసరికి ఫండ్ మేనేజ్మెంట్, మనకి మన ఫండ్ని ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్నది క్లియర్గా ఉంటుంది. దీన్ని కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది కూడా క్లియర్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ ర్యాంకింగ్ ఎంత ఉంది. మన ఇండియాలోనే 4th ర్యాంక్ ఉంది. వాళ్ళ ఎసెట్స్ అమౌంట్ వచ్చేసి కూడా మంచిగానే ఉంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఏంటి అన్నది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా జస్ట్ నాలెడ్జ్ కోసం చూసుకోవచ్చు. అన్నీ క్లియర్గా A to Z మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనుకుంటున్నాము, అది 1 టైం చేయాలా లేకపోతే సిప్ చేయాలా. మనకి డైలీ మనకి వర్క్ లేదు, మనం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం అనుకున్న వాళ్ళు 1 టైం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా మనకి తగ్గినప్పుడు కొనుక్కుంటూ ఉంటే మనకి బెటరు. లేదు మాకు డైలీ చూసుకోవాలి అట్లా అంటే చూసుకోవడానికి లేదు అన్నట్లు అనుకుంటే మాత్రం సిప్ పెట్టేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 5th కానీ 20th కానీ 15th అని మన ఇష్టం. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, ఎట్లా కావాలంటే అలా ట్రై చేయొచ్చు. నేనైతే ఎక్కువ 1 టైమే పెడుతూ ఉంటాను. 1 టైం పెడితే ఏంటి అంటే మనం ఈరోజు పెట్టుకున్నాము అంటే ఇంకొక రోజు మనకి తగ్గింది అంటే అప్పుడు మళ్ళీ దాన్ని ఇంకాస్త ఎక్స్ట్రా యూనిట్స్ కొనుక్కోవచ్చు అని నా థాట్. అది మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అంతే. మీరు దాన్ని బట్టి అది మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇట్లా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎవరిని ఫోర్స్ చేయడం కాదు, ఎవరికి ప్రమోషన్స్ చేయట్లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.